అక్క ఇప్పుడు ఇద్దరిదే తప్పు ఉంది ఇక్కడ. సో ఇద్దరిదే తప్పు ఉన్నప్పుడు ఇద్దరికి శిక్ష పడుతుందా లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ని బట్టి ఉంటుంది. అమ్మాయి స్టేట్మెంట్ ఏంటిది, ఈ అబ్బాయి స్టేట్మెంట్ని బట్టి ఉంటుంది. ఒకవేళ 50,000 ఇచ్చినాను ఒకటి చూపించాడు అని 5 కోట్లు అన్నారు. 5 కోట్ల నేను అంటున్నాడు, 5 కోట్లు అన్నట్టు ప్రూఫ్ చూపించాలి వాళ్ళు. ఉట్టినే మాట్లాడడం కాదు. అన్ని ట్రాప్ ఎట్లా వీళ్ళు మాట్లాడిన కాల్సా ఎవిడెన్స్ విత్ ప్రూఫ్. మాకు 5 కోట్లు ఇస్తే ఓకే అని అట్లా ఏమైనా అన్ని ట్రాప్ చేశారు అవి ఉండాలి. ఉట్టిగానే మాట్లాడడం కదా, అవి కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలి. సో దౌర్భాగ్యం ఏంటంటే ఒక అమ్మాయికి 3 డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు అంత చుక్కట్లేదు, మనం ఏం మాట్లాడగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మీడియా ఉందండి, వారం నుంచి మాట్లాడుతుంది, అందరం మాట్లాడుతున్నాం. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్నారా మీరు? అట్లా తీసుకోలేం కదా. మేము కూడా అందుకే 2-3 రోజులు ఆలోచించి మాట్లాడదామని. అసలు ఏం జరుగుతుంది ఇదని, అసలు అది ఏం కాకముందుకే ఒకటే ట్రోల్స్ చేస్తున్నారు. సో చాలా మంది మీ పైన మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఒకటే చెప్తున్నా, తొందరపడొద్దమ్మా. ఎందుకంటే ప్రతి విషయాలలో ఒక్కొక్క కేసు ఒక్కొక్క టైప్ ఉంటుంది, ఒక్కొక్క అంశం ఒక్కొక్క దాని ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేయాలంటే మీ అభిప్రాయం మీరు చెప్పండి, కానీ ఆమె మాట్లాడాలి ఈమె మాట్లాడి మీరు డిమాండ్ చేయొద్దు. ప్రజల నుంచి రావాలి, ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ విషయంలో మాట్లాడారు కదా, మరి ఇంకా జరుగుతున్న సమాజం జరుగుతున్న దాంట్లో మీద మీరు ఎందుకు స్పందించలేదు ఇన్ని రోజులని అడుగుతారు. వాళ్ళ మీరు ట్రోల్ చేయడం కాదు, మీరు ఇలా ఈ విషయం ఆ విషయం అంటే కామన్ విషయం ఉంటుంది, కొన్ని సామాజికంగా కొన్ని రాజకీయంగా పరంగా కూడా మాట్లాడేటివి ఉంటాయి. చట్టాల గురించి అన్నీ మనం మాట్లాడలేము. నీకు లా అండ్ ఆర్డర్ ఏం తెలుసు? అసలు అనసూయ కేసుకి, వస్త్రధారణ కేసుకి, సంధ్యారెడ్డి కేసుకి ఏమైనా ఉందా అండి ఇక్కడ? అది కామనే కాదా చెప్పండి? వస్త్రధారణ అనే విషయంలో ఒక మగపిల్లగాడు చిన్నపిల్లలు కూడా చెప్తారు, దానికి చదువుకో అక్కర్లే. కానీ ఫోక్సో చట్టం అనేది చదువుకోవాలి, చదవడం కాదు, లా చేయాలి. లా చేసిన డెత్గా ఉండాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని మన చేతిలోకి ఎట్లా తీసుకుంటాం? కాబట్టి నేను మాట్లాడలేదు. ఇంకా 2-3 రోజులు చూడాలి ఏం జరుగుతుంది, అబ్జర్వేషన్ చేయాలి కదా. ఓ అబ్బాయి చేసిండని అబ్బాయిని మనం అనడానికి ఆస్కారం లేదు, ఓ అమ్మాయి చేసింది అమ్మాయి మీద ఆస్కారం లేదు. కొంచెం 2 పరిశీలించాలి. ఇక్కడ మామూలుగా మనము డాక్టర్ చేసిన డెలివరీ వేరు, ఊర్లలో అయ్యే డెలివరీ వేరు ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుంది, ఇది అభద్రత, ఒక భయంకరంగా.